హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రక్షిత్ తురప. ఈ వీడియోలో మనం డేటా టైప్స్లోని ఇంటిజర్ డేటా టైప్ పై హ్యాండ్స్ ఆన్ చేద్దాం. ఓకే, సో ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఇప్పుడు నేను ఇక్కడ ఒక నెంబర్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో నేను నెంబర్ని స్టోర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మనము ఏం డేటా టైప్ యూజ్ చేస్తాం? ఇంటీజర్. సో ఇంట్ ఇక్కడ మన వేరియబుల్ నేమ్ మనకు ఇష్టమైన ఇచ్చుకోవచ్చు, బట్ నేను ఇక్కడ సింపుల్గా నెంబర్ అని ఇస్తున్నాను. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నా వాల్యూ వచ్చేసి 1817. ఇది నా వాల్యూ అండ్ దీన్ని ప్రింట్ చేద్దాం. అవుట్ ఇప్పుడు నేను ఇలా రాసినప్పుడు నెంబర్ అనే వేరియబుల్ నేమ్తో మెమొరీలో వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ దాంట్లో నా వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ నెంబర్ అనే వేరియబుల్ నేమ్ ఉంది కదా, దాంతో వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఆ వేరియబుల్ ఎంత సైజులో క్రియేట్ అవుతుంది అనేది డేటా టైప్ మీద డిపెండ్ అవుతుంది కదా. సో ఇక్కడ డేటా టైప్ ఏంటి? ఇంటీజర్. సో ఇంటీజర్ డేటా టైప్ వచ్చింది కాబట్టి మనకు మెమొరీలో ఎంత సైజులో స్పేస్ అనేది, అంటే ఎంత సైజులో వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది? 4 bytesలో వేరియబుల్ అనేది క్రియేట్ అవుతుంది, అంటే 32 bits. ఇప్పుడు మనము అది ప్రింట్ చేద్దాం, అంటే వేరియబుల్ యొక్క సైజ్ని తెలుసుకుందాం. సో అది వేరియబుల్ యొక్క సైజ్ని మనం డిస్ప్లే చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం, అంటే మన సైజ్ని తెలుసుకోవడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే సైజ్ ఆఫ్ బ్రాకెట్లో మన వేరియబుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. అండ్ నేనైతే ఏం చేస్తున్నాను అంటే డేటా టైప్ ఇస్తున్నాను. సో ఇంట్ ఓకే, అండ్ నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఓకే. ఇప్పుడు నా కోడ్ ఎలా రావాలి? నా 1817 నా వాల్యూ అనేది డిస్ప్లే కావాలి అండ్ దాన్ని వేరియబుల్ యొక్క సైజ్ అనేది కూడా డిస్ప్లే కావాలి. ఓకే, సో నేనైతే డైరెక్ట్ ఇక్కడ రన్ చేస్తున్నా. ఓకే, సో చూడండి, ఇక్కడ నా వాల్యూ అనేది డిస్ప్లే అయింది అండ్ నా వాల్యూ అనేది ప్రింట్ అయింది అండ్ వేరియబుల్ సైజు కూడా మెన్షన్ అయింది అంటే డిస్ప్లే అయింది. ఎంత? 4 అంటే 4 bytes. ఓకే, ఇంకా మనం ఏం చెప్పుకున్నాం? మనం మ్యాక్సిమం వాల్యూ స్టోర్ చేయడానికి బై హార్ట్ చేసి చెప్పుకున్నాం కదా, బట్ బై హార్ట్ చేయకుండా మనం ఒకటి వాడి మ్యాక్సిమం వాల్యూని సింపుల్గా తెలుసుకున్నాం. అంటే ఒక ఆపరేటర్ని వాడి మనం డైరెక్ట్లీ మ్యాక్సిమం వాల్యూని ఈజీగా తెలుసుకున్నాం. అదేంటి? అది int_max ఇది. సో దీన్ని వాడి మనం డైరెక్ట్లీ మ్యాక్సిమం వాల్యూని తెలుసుకోవచ్చు అండ్ దీన్ని నేను ప్రింట్ చేస్తున్నాను. మనకు ఈ ఇంటూ మ్యాక్స్ అనేది ప్రతి ఒక్కటి క్యాపిటల్ ఉండాలి. స్మాల్ మనం ఏదైనా స్మాల్ ఇస్తే అది వర్క్ అవ్వదు, అది అండర్స్కోర్ తప్ప వేరే క్యారెక్టర్ ఉంటే వర్క్ అవ్వదు. ఏంటది? ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఉంటుందో చూద్దాం. మ్యాక్సిమం వాల్యూ ఎంత మనకు? 21474836447. ఇది మ్యాక్సిమం వాల్యూ. ఇంత వాల్యూని మనము ఇంటీజర్లో స్టోర్ చేసుకోవచ్చు మ్యాక్సిమం. ఓకే, ఇది పాజిటివ్ కదా. సో మనం నెగిటివ్ తెలుసుకోవాలనుకుంటే మనం నెగిటివ్లో మ్యాక్సిమం ఇక్కడ మనం పాజిటివ్లో మ్యాక్సిమం నెంబర్ అంటున్నాం కదా,
మ్యాక్సిమం వాల్యూ అంటున్నాం కదా, నెగిటివ్లో మినిమం వాల్యూ అంటాం. సో ఇక్కడ ఇది నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఈ ఏఎక్స్ ప్లస్లో ఐఎన్ మిన్ అంటామన్నా దీన్ని. ఓకే, ఇప్పుడు మినిమం వాల్యూ అని చూద్దాం. ఓకే, మనకు మినిమం వాల్యూ ఎంత? -21474836648 ఇది మినిమం వాల్యూ. ఓకే, మనం ఇంకా ఏం చెప్పుకున్నాం? ఇప్పుడు ఇక్కడ మనం మ్యాక్సిమం వాల్యూ ఉంది కదా, మ్యాక్సిమం వాల్యూ కన్నా పెద్ద నెంబర్ ఇస్తే ఏమవుతుందని చెప్పుకున్నాం? లిమిట్ అనేది ఎగ్జీడ్ అయిపోతుందని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఇంటూ ఇక్కడ నేను వేరియబుల్ నేమ్ అనేది బిగ్ నెంబర్ ఇస్తున్నాను. బిగ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నేను మ్యాక్సిమం వాల్యూ అండ్ నేను ఏం చేసిన అంటే ఇక్కడ మన మ్యాక్సిమం వాల్యూ ఉంది ఇది, దీనికన్నా ఒక 2 నెంబర్స్ ఎక్కువ ఇచ్చాను. సో దీన్ని ఇప్పుడు ప్రింట్ చేద్దాం, ఏం వస్తుందో చూద్దాం. సో మనకి యాక్చువల్గా ఏం రావాలి? 214 ఈ 7 + 9 రావాలి, అంటే 214748364 రావాలి. ఓకే, bigger number enter. ఓకే, ఇక్కడ మనకు ఒక వార్నింగ్ వచ్చింది అండ్ ఆల్సో మన కోడ్ అనేది రన్ అయింది. అంటే ఎర్రర్ వస్తే మనకు మన అవుట్పుట్ అనేది చూపించదు, అంటే మన ఆన్సర్ అనేది చూపించదు. సో ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది అంటే -21474 -21474836647 వచ్చింది. ఇలా ఎందుకు వచ్చింది అంటే మనము చెప్పుకున్నాం కదా, మనం మ్యాక్సిమం వాల్యూ కన్నా పెద్ద నెంబర్ ఇస్తే లిమిట్ ఎగ్జీడ్ అవుతుందని. సో మనం ఎప్పుడైతే మ్యాక్సిమం వాల్యూ కన్నా పెద్ద నెంబర్ ఇస్తామో అప్పుడు మనం ఇప్పుడు ఇది 2 నెంబర్స్ ఎక్కువ ఇచ్చినాం కదా. సో దీన్ని 2 వాల్యూస్ అనుకుందాం అనుకోండి, 2 వాల్యూస్ అనుకున్నాం. ఇప్పుడు దీనిలో ఒక వాల్యూ ఏం చేస్తుందంటే మన మ్యాక్సిమం వాల్యూ ఉంది కదా, ఇది దీన్ని మైనస్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో అప్పుడు ఈ వాల్యూ వస్తుంది అనమాట, ఈ వాల్యూ అవుతుంది. అండ్ దీంట్లో ఇంకొక వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూ ఈ 8 నుంచి మైనస్ అవుతుంది. సో 8 - 1 = 7. సో అందుకు మనకి ఆన్సర్ వచ్చింది. ఓకే, అంటే మనము ఎన్ని నెంబర్స్ అయితే మన మ్యాక్సిమం వాల్యూ కన్నా ఎక్కువ ఇస్తామో దాంట్లో ఒక వాల్యూ మైనస్లోకి కన్వర్ట్ అవుతుంది అండ్ ఇంకా మిగతా నెంబర్స్ మన 8లోకి వెళ్ళి మైనస్ అయిపోతాయి. సో ఇక్కడ 2కి బదులు మనం ఇంకొక ఎగ్జాంపుల్ 6 తీసుకుందాం. ఓకే, నేను చూస్తా. ఇక్కడ -214748364 వచ్చింది. ఇలా ఎందుకు వచ్చింది? ఇప్పుడు 6 ఉంది, 6లో ఒక వాల్యూ ఏంది, ఈ మన మ్యాక్సిమం వాల్యూని ఒక వాల్యూ ఏం చేసింది మైనస్లోకి కన్వర్ట్ చేసింది, ఇలా అయింది. సో దాంట్లో ఇప్పుడు మిగతా ఎన్ని ఉంటాయి? 5 వాల్యూస్ ఉంటాయి, అంటే 5 నెంబర్స్. సో 8 - 5 = 3. సో అందుకే మనకు -214748364 వచ్చింది ఆన్సర్. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఇంట్ అని ఇచ్చాం కదా, అంటే ఇంట్ అంటే ఏంటి? ఒక రిజర్వ్డ్ వర్డ్. ఇప్పుడు మనం దీని ఇంట్ అని కాకుండా డైరెక్ట్లీ ఇక్కడ ఇంటిజర్ అని ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఓకే,
ఓకే, ఇక్కడ మనకు వన్ వార్నింగ్ వచ్చింది, వెనక ఎర్రర్ అనేది కూడా వచ్చింది. ఎందుకు? ఇక్కడ ఇంటిజర్ చూపెడుతుంది, అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది అంటే ఎర్రర్ అన్నౌన్ టైప్ నేమ్ ఇంటిజర్, అంటే కంపైలర్కి ఇంటిజర్ అంటే తెలియదు, ఇంట్ అంటే ఇంటిజర్ అని మాత్రమే తెలుసు. సో అందుకే మనం ఇంటిజర్ ఇవ్వకూడదు, ఓన్లీ ఇంట్ అని ఇవ్వాలి. సో అందుకే మనకి ఇక్కడ సింబల్ పెట్టి మరి చూపిస్తుంది నీకు ఈ ఇంటిజర్ అంటే ఏంటి, నువ్వు అన్నౌన్ నేమ్ ఇచ్చావా అని చెప్పేసి. సో అందుకే మనం ఇంట్ అని ఇవ్వాలి, అప్పుడే ఇక చూడండి ఇప్పుడు రెడ్లో ఉండేనా ఇప్పుడు మనకు నార్మల్లోకి వచ్చేసింది. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ఇంటిజర్ డేటా టైప్ ఉంది. ఈ ఇంటిజర్ డేటా టైప్ అంటే ఇంటిజర్ డేటా టైప్ అంటే మనం ఓన్లీ నెంబర్స్నే స్టోర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకవేళ మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఒక వర్డ్ని స్టోర్ చేద్దాం. ఒక వర్డ్ని స్టోర్ చేయాలనుకుంటే ఇప్పుడు ట్రై చేద్దాం వర్డ్ని స్టోర్ చేయడానికి. సో మనము ట్రై చేయాలంటే మనం వర్డ్ని స్టోర్ చేయలేము, ఎందుకు? ఇది ఇంటిజర్ డేటా టైప్ కాబట్టి. సో ట్రై అయితే చేద్దాం, మనము ట్రై చేసినా మనకు ఎర్రర్ అనేది రావాలి. ఓకే, ఇక్కడ వర్డ్ ఏమి ఇస్తానంటే నేను నా నేమ్ ఇస్తాను. ఓకే, మై నేమ్ ఈజ్ రక్షిత్. సో రక్షిత్. ఓకే, ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఇక్కడ సింబల్ పెట్టి చూపిస్తుంది, నువ్వు ఇక్కడ ఇంటిజర్ డేటా టైప్ ఇచ్చావు కదా, మరి ఇంటిజర్ డేటా టైప్ ఇచ్చినప్పుడు నువ్వు నెంబర్ని స్టోర్ చేయాలని, మరి ఎందుకు నువ్వు క్యారెక్టర్ని స్టోర్ చేసావు అంటే ఈ వర్డ్ స్ట్రింగ్ని ఎందుకు స్టోర్ చేసావని, స్ట్రింగ్ని స్టోర్ చేసావని మనకు ఎర్రర్ ఇస్తుంది, అంటే వార్నింగ్ ప్లస్ ఎర్రర్. సో అందుకే మనం ఇంటిజర్ డేటా టైప్ ఇచ్చినప్పుడు ఓన్లీ నెంబర్సే ఇవ్వాలి. మనం స్ట్రింగ్ ఇస్తే అంటే వర్డ్స్ కానీ సెంటెన్స్ కానీ ఇస్తే అప్పుడు ఏమవుతుంది, అది ఎర్రర్ వేస్తుంది. ఓకే, అంటే ఇక్కడ మనము వర్డ్ ఇచ్చినా సెంటెన్స్ ఇచ్చినా అది ఎర్రర్ వేస్తుంది. ఓకే, సో అందుకే నెంబర్స్ మాత్రమే ఇవ్వాలి. ఓకే, అండ్ దీన్ని సింపుల్గా నేను చిన్నగా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఓకే, ఇక్కడ ఇంట్ బిగ్గర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ _max + 6 అని ఇచ్చింది. అంటే నువ్వు ఇక్కడ ఏం చేసావంటే ఇక్కడ ఇలా చెప్తుంది కంపైలర్, నువ్వు ఇక్కడ ఏం చేసావంటే మన మ్యాక్సిమం నెంబర్ కన్నా 6 నెంబర్స్ ఎక్కువ ఇచ్చావు. సో అందుకు నువ్వు 6 అంటే మ్యాక్సిమం వాల్యూ కన్నా పెద్ద నెంబర్ స్టోర్ చేయలేవు అని ఇస్తుంది. ఓకే, అండ్ 1 అంటే మనకు వార్నింగ్ వచ్చింది, బట్ స్టిల్ మనకు అవుట్పుట్ కూడా వచ్చింది, మన కోడ్ కూడా రన్ అయింది, అండ్ మన వాల్యూ అనేది ప్రింట్ అయింది, అండ్ వేరియబుల్ యొక్క సైజు అండ్ మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ, అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఇక్కడ ఇచ్చాం కదా ఇంటి బిగ్గర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇట్లా చెప్పేసి ప్రింట్ చేసాం కదా, దాని ఆన్సర్ వచ్చేసి ఇది -214748363. ఓకే, అండ్ ఇది సో ఇది డేటా టైప్స్లోని ఇంటిజర్ డేటా టైప్ పైన హ్యాండ్సనేషన్. అండ్ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. We will see you next video. Jai Hind.